చూచిరి. సమాధి మీద రాయి ఏమైందంట? పొర్లించబడి ఉన్నదంట. ప్రపంచంలో సమాధి మీద నుండి రాయి పొర్లించి సమాధి ఖాళీ చేసింది ఏదన్నా ఉందంటే ఈరోజు. జీవితంలో సమాధికి రావడమే కానీ సమాధి నుండి తిరిగిపోవడం అనేది ఎవరికి ఉండదు. ఉంటుందా? సమాధికి రావడం ఏ మనిషి అయినా జీవితంలో సమాధికి రావడానికి, సమాధికి ఉన్న స్థలాలలో ఏముంటుందంటే ఏ రోజు ఆనందాలు. ఏమన్నా సమాధి కార్యక్రమంలో ఎవరైనా ఆనందం ఉంటారా? దుఃఖంతో నిండిపోయిన ప్రాంతం, ఆనందంతో ఉండని ప్రాంతం. అక్కడ ఏముంటాయి అంటే ఎప్పుడు ఎంతకాలమైనా శ్మశానంలో ఉండేది ఏమంటారు? వైరాగ్యమే, మరొకటి ఏమి. సమాధి గురించి ఒక మాట అంటాడు హరిశ్చంద్ర నాటకంలో. ఆయన ఒక్కడైనను ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయినాడు ఒక్కడో లేడంటాడు. లేచి వచ్చినాడు ఒక్కడో లేడంట. ఎన్నో ఏండ్లు గతించినాయి కానీ ఒక్కడు తిరిగి వచ్చినాడు లేడు అంటాడు. అంటే సమాధి ప్రాంతంలో ఏముందంటే సంతోషం, ఆనందం లేదు, వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ మొదటిసారిగా సమాధి ప్రదేశం నుండి ఒక జీవం బయటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనుషులు ఆ రోజున శాస్త్రులు పరిశీలన అనుకున్నారు, ఈయన ఏం చేద్దాం, మనం చంపేసాం, ఇంక ఈయన్ని కప్పెట్టేసాం, ఈయన్ని సమాధి చేసాం, ఇక రాబోయే కాలంలో కానీ జరగబోయే కాలంలో ఇక మనకు ఎదురంటూ లేదు అని అనుకున్నారు. అందుకనే శాస్త్రులు పరిచయులు అనుకున్నారంటే వాళ్ళ వెనకాల ఎవరు అనుకున్నారు ఈ మాట? శాస్త్రులు పరిచయులు వెనకాల ఉంది ఎవరు? యూదులే. వాళ్ళు యూదుల వెనకాల ఉంది ఎవరు? ఇష్కరియోతి యోధ వెనకాల ఉంది ఎవరు? ఇష్కరియోతి యోధ వెనకాల ఉంది ఎవరు? లోపల అంటే సమాధికి తీసుకెళ్ళింది ఎవరు? ప్రభుని సైతానే. సమాధికి తీసుకెళ్ళిన సైతానే. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని సమాధి వైపు నడిపించింది ఎవరు? అపవాదే. అంతే కదా. పరమగీతంలో కూడా చక్కటి మాట అంటాడు చూడండి, ఆ 4వ అధ్యాయం 12వ వచనంలో. పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకోపము అన్నాడు. మూయబడిన ఉద్యానవనం ఎక్కడుంది? ఉద్యానవనం అంటే ఏంటి? పూల తోటేనా? పంటల తోట కూడానా? ఉద్యానవన పంటలు అంటారా? ఉద్యానవనపు పంటలు అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఇంగ్లీష్లో అగ్రికల్చర్ పంటలు. ఇప్పుడు మూయబడిన ఉద్యానం ఎక్కడుందని అంటే ఒకప్పుడు ఏదైనా ఏంటి? పళ్ళ తోట. దేవుడు ఏం చేస్తాడు? తోటనే సకల వృక్షములను ఫలవృక్షములను వేసాడా? ఇప్పుడు ఏమైంది? ఆ ఉద్యానవనాన్ని ఎవరు మూయించేశారు? మూయించేస్తుందా లేదా? ఏం చేసింది? పాపాన్ని తీసుకొచ్చి ఉద్యానవనంలో పెట్టి ఉద్యానవనానికి తాళాలు వేసేలాగా చేసింది ఎవరు? అంతే కదా. అదే కదా, సాతానే కదా ఉద్యానవనానికి వేసింది. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మూయబడిన ఉద్యానవనమా అన్నాడు. మూయబడింది. ఇప్పుడు ఉద్యానవనాన్ని మూసేసింది, వాళ్ళని గెంటించేసింది, దానికి తాళాలు వేయించేసింది, ఖడ్గాన్ని కాపలాగా పెట్టేలాగా చేసింది, దేవుడికి మనిషికి విరోధం పెట్టింది, అసలు ఎంట్రన్స్ లేకుండా చేసింది. ఎక్కడికి? ఏదైనా వనంలో. ఇప్పుడు ఏం చేసిందంట? మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన, అంటే నీళ్ల మీద ఏమేసిందంట? తాకుండా మూత వేసిందంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నా మాటలు ఊరిటి బొగ్గ వంటివి, నా మాటలు జీవజలపు ఓటలు అన్నాడు. ఈ ఓటలు బయటికి చెదరకుండా ఎవరో రాయించింది? ఎవరో చంపేశారు, రాయేశారు. అక్కడేమో ఉద్యానవనాన్ని ఖాళీ చేయించేసింది. ఇక్కడ ఏం చేసిందంటే దీని మీద మూత వేసేసింది. మూత వేసినప్పుడు ఆ మూత ఎప్పుడైతే ఓపెన్ అయ్యి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడో సమాధి అనుకుందంట
మూత తీయించినోడు ఎవరు ఇప్పుడు వరకు లేరు, కానీ నన్ను దాటిపోయిన వాళ్ళు ఎవరు లేదు. కానీ కాబట్టి మొట్టమొదటి ఈయనే నన్ను దాటి వెళ్ళాడని నవ్వుకుందంట. చావుని జయించిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు ఈ రోజు వరకు లేరంటుంది. బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు లేరు. సమాధిని గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. సమాధి మీద మూత వేయించాక ఒక మనిషి దాటిపోవడం అనేది అసాధ్యం. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుందంటే మన ఆశల మీద మూతలేద్దు, మన ఎదుగుదల మీద మూతలేద్దు, మన అభివృద్ధి మీద మూతలేద్దు. అది ఏం చేస్తుందంటే ఎప్పటికీ బయటికి రాకుండా బంధించాలనుకుంటుంది. అందుకనే సాతాను గురించి దేవుడు ఏమంటాడంటే ప్రతి మనిషిని పాపంలో అది బంధించిందంటాడు. బంధించడమే మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి సమాధికి సీలేస్తారంటాడు. సీలేయడమే మాత్రమే కాదు, కాపలా ఉన్నారంట. కాపలా ఉండి అక్కడ సైనికులు కాపలా ఉన్నారంట, శాస్త్రులు కాపలా ఉన్నారంట, వాళ్ళ బంటులు కాపలా ఉన్నారంట. ఎంతమంది కాపలా ఉన్నా సరే సమాధి ఏమని చేసింది? సమాధి ఓపెన్ అయిపోయింది. ప్రభు బయటకు వచ్చి ఈ సమాధిలోకి వెళ్ళాక ఆయన తిరిగి లేస్తాడని ఎవరికన్నా ఒక్కరికన్నా నమ్మకం ఉందా అంటే ఎవరికి నమ్మకాలు. అందుకనే మగ్దలైన మరి యేసుక్రీస్తు వారితో అంటది, ప్రభా ఎవరైనా ఎత్తుకుపోయారేమో నా ప్రభువుని దయచూసి చూపిస్తే ఆ శవం ఎక్కడ ఉందో నేను తెచ్చుకొని సమాధి చేసుకుంటారు. పేతురు గారితో చెప్తే ఆయన ఏమన్నా నమ్మాడా అంటే ఒక మనిషి తిరిగి లేస్తాడనే నమ్మకాలు లేనే లేవు. ఉన్నాయంటారా? ఇదే మాట గురించి ప్రసంగిలో ఒక మాట అంటాడు చూడండి, సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, ఆయనకి ఎన్ని తెలీదు. అలాంటి వ్యక్తికి కూడా ఒక అనుమానం, ఒక డౌట్ ఉందంట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20-22 వచనాలు. సమస్తము ఒక స్థలమునకి పోవును, సమస్తము మట్టిలో నుండే పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునికి కిక్కిపోవును. డౌట్ ఇది. నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవును లేదో, మృగములు ప్రాణములు భూమికి దిగిపోవును లేదో ఎవరికి తెలుసు అన్నాడు. ఎవరికి తెలుసు అన్నాడు అంటే అంత జ్ఞానం ఉన్నవాడికి కూడా ఏ డౌట్ ఉందంట? అందరూ చచ్చిపోతారు, అందరూ మట్టికి వెళ్తారు. అసలు ఈ చచ్చిపోయినవాడు పైకి వెళ్తాడో లేదో ఎవరికి తెలుసు? అంటే రిజలక్షన్ ఉందో లేదో తెలీదు. అసలు దేవుడి దగ్గరికి వెళ్తాడో లేదో ఎవడు చూశాడు అంటున్నాడు. ఎవరు చూశారు? చాలాసార్లు మీరు ఏమన్నా మనం మాట్లాడాము విశ్వాసం గురించి మాట్లాడితే అంటే ఏమంటారు? ఎవరు చూశారండి? నువ్వు చూసావా దేవుడిని అంటారన్న? నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు చూసావా దేవుడిని? నేనేమన్నాను? నేను చూశానని చెప్పాలా? మనకు తెలుసా? నేను అన్నాను, సరే నీ గుండెకాయ ఎప్పుడన్నా నువ్వు చూసావా? చూసాడా? నీ మెదడు ఎప్పుడన్నా నీ నరాలు నువ్వు చూసుకున్నావా? మన మెదడు నరాలు మనం ఎప్పుడన్నా చూసుకున్నావా? నమ్ముదామా ఉన్నాయని లేవంటావా? విశ్వాసం ద్వారా ఏమవుతుంది? దేవుడు ఉన్నాడని, సర్వజనులకు ఆయన మేలు చేస్తాడని, ఆయన ఇచ్చిన ఆకాశం పంచి ఇచ్చిన ఆకాశాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది అన్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి భక్తుడైన సొలొమోనుకే ఒక డౌట్ వచ్చేసిందంటే అసలు ఇదంతా జరుగుద్దో లేదో అన్నాడంటే. ఇంకొక మాట అంటాడు 6వ అధ్యాయం 12వ వచనం చూడు. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకుటకు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలుసు? ఏమన్నాడు? నీడవలే బ్రతికే ఈ మనుషులకి ఏది మంచిదో అసలు ఏం చేయాలో ఎవరికి తెలుసు? కానీ అందుకునే జారిపోయాడు మహానుభావుడు. ఇవన్నీ ఉన్నాయంటావా? ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడేమో. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు శుభ్రంగా? ఇద్దరిని చేసుకుంటేనే ఎక్కడ తీసుకెళ్తున్నారు? బ్రతుకు జట్కా బండిలో కూర్చోబెట్టి ఒక ఆవిడ వడతాగలు ఎక్కుతుంటుంది అక్కడ చెప్పట్టుకుని. పెళ్ళ ఉండగా మళ్ళీ నువ్వు ఇంకో భార్యని చేసుకున్నావా అని ఉంటుంది. చూస్తారు ఎప్పుడన్నా? చూడకుండా ఉంటారు కానీ నిజం చెప్పండి. భార్య ఉండగానే ఇంకొకరిని చేసుకుంటావా అని కొట్టేది తగిలిసిపోద్దాడు. మరి ఈయన గారికి ఎంతమంది చేసుకున్నాడంట? 1000 పేర్లు చదివితే సరిపోద్ది ఒక వారం రోజులు.
అలాంటి మనిషికి ఎందుకు చేసావయ్యా అని అంటే ఆయనకు కూడా ఏముందంట, తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలుసు. దాన్ని ఇంకా కోస్త లోతుకు తీసుకెళ్తున్నాడు యోబు గారు. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 14 అధ్యాయం 7వ వచనం 12వ వచనం 7 నుంచి 12వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని దానికి లేత కమ్మలు వేయనని నమ్మకము కలదు. దేని విషయంలో నమ్మకం ఉందంట? చెట్టు నరికేశాక మరలా చిగురుతుందన్న నమ్మకం అయితే కలదు. మరి మనిషి కాడికి వచ్చేప్పటికి ఒక డౌట్ వస్తుందంట ఆయనకి. కలదు, దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన చేత చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలేను. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. ఇప్పుడు ఈయనకి ఏ డౌట్ వచ్చింది? అర్థమైందా? ఆయనకి ఏం డౌట్ వచ్చింది? చెట్టు నీటి వాసన చేత మరలా బ్రతుకుద్ది కదా, కానీ మనిషి చనిపోయాక ఏమవుతాడు, అసలు బ్రతుకుతాడు అంటావా అన్న డౌట్ వచ్చింది. ఆయన ఏమన్నాడు ఇందాక? తర్వాత ఏం జరుగుతుంది ఎవడు చెప్తాడు, ఎవడు చూసి వచ్చాడు, ఇదంతా ఎవరు జరిగాను, అందరూ చచ్చిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు అన్నాడు. కానీ యోబు గారికి ఎలా ఆలోచన ఉంది? ఒక చెట్టు చనిపోతుంది, నరుకుతున్నాం, అది కింద పడిపోతుంది, కానీ కొన్ని రోజులకి దాని నీరు తగులుతుంది. నీరు తగులుతుందో మరలా ఏమవుతుంది? రిజలక్షన్ వస్తుంది. కానీ మనుషులు చనిపోతున్నారు, వీళ్ళు ఏమైపోతారు అని డౌట్ వచ్చిందంట. అంత భక్తుడికి కూడా ఏముంది? ఒక 14 వచ్చింది చూడండి, 14 వచ్చింది. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగ ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు. అలాగ ఉండిన ఎడలంటే ఆయనకి ఏముంది? అలాగ జరిగితే బాగుండు అని ఉందా లేదా? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగ ఉండిన ఎడల నాకు విడుదల అంటే నేను ఒకవేళ చనిపోయినా సరే ఏమవుద్ది? ఒకరోజు రిజలక్షన్ అవుతాను. యోబు గారి ఆశ ఉంది. ఆ చెట్టును చూసి నేర్చుకుంటున్నాడు. ఆ చెట్టును చూసి ఆయన కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు. అది రిజలక్షన్ అవుతుంది, అది తిరిగి లేస్తుంది, అది తిరిగి బ్రతుకుతుంది. మనిషి కూడా చనిపోయాక బ్రతుకుతాడా అని ఒక డౌట్ ఉన్నాడు. ఒకవేళ అలాగ జరిగితే ఏమవుద్ది? నేను నా దినాల్లో నుండి నేను అలాగైన ఎడల నాకు విడుదల కలుగును. ఒకవేళ విడుదల కలుగునేమో అన్న డౌట్. ఎన్ని రోజులు కనిపెడతాను? ఒకవేళ రిజలక్షన్ ఉందంటే ఇన్ని శ్రమలు నాకున్నా సరే నా రిజలక్షన్, నా తిరిగి పునరుత్థానం ఉందంటే నేను కనిపెడతానంటున్నాడు. ఎవరు? యోబు. ఇలాంటి కాలంలో యోబు పుట్టినందు మొదలుకొని సమాధిలో చిగురించిన రోజు ఏ రోజు? ప్రజలు కనిపెడతానున్నారు, భక్తులు కనిపెడుతున్నారు, కొంతమంది నిరాశగా మాట్లాడుతున్నారు. నిరాశగా మాట్లాడేవాళ్ళు నిరాశగా మాట్లాడుతున్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏముందో తర్వాత చూసుకుందాం అనుకునే వాళ్ళు చూసుకుందాం. ఇంకొక మాట అంటాడు సొలొమోను, ఏమంటాడంటే సుఖంలో ఏ సుఖం ఉందో అన్ని సుఖాలు నేను అనుభవించేసాను, అనుభవించడానికి సుఖాలే లేవు, అంతగా అనుభవించాను, కాబట్టి ఇది వ్యర్థం అంటాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఇదే చిన్న జీవితం, ఈ జీవితంలో ఏం చేయాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు అనుకున్నాడు. యోబు ఏమనుకుంటున్నాడు? ఇది చిన్న జీవితం, ఈ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఒక చెట్టుకు రిజలక్షన్ ఉంది, అది మనుషులకు ఉందంటావా? ఒకవేళ ఉంటే నా యుద్ధ దినాలన్నీ నేను కనిపెడతానంట. భక్తుల ఆశ ఎలా ఉంది? రిజలక్షన్ ఉండాలని ఉందా లేదా? పునరుత్థానం ఉండాలని ఉందా లేదా? అంటే ఇలాంటి ఆశల మధ్యన, ఇలాంటి ఆటల మధ్యన భూమి మీద ఏ ఒక్క సమాధిలో నుండి బయటకు వచ్చిన మనిషే లేడు అనుకున్న కాలంలో ఎవరు తిరిగి లేచారంట? ఆయన లేగడం మాత్రమే కదా, ఆయన అద్భుతాన్ని ఒకటి దాన్ని చేశాడు. చూద్దాం. ఆయన మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచ్చింది.
సమాధులు తెరవబడును, నిద్రించిన అనేకులు వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాగబడిరి. ఏం జరిగింది ఇక్కడ? ఆయన ఒక్కడే లేచాడా? ఆయన లేచిన రోజున అందరినీ లేపాడా? ఎవరు లేచారని చెప్పింది ఇక్కడ బైబిలు? పరిశుద్ధులు అనేకులు లేచి, నిద్రించిన పరిశుద్ధులలో అనేకులు లేచి. ఎవరు లేచారని చెప్తుంది? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే భక్తిగా బ్రతికిన వాళ్ళకి రిజరక్షన్ ఉందని, వాళ్ళు లేచారని, వాళ్ళ సమాధులన్నింటినీ ఒక రోజున చిగురించే నవ్వు వచ్చిందని చెప్తుంది. కాబట్టి సమాధి నవ్విందా అంటే సమాధి ఏమైంది? తొలిసారిగా సమాధి కాడ ఏముంటుందంటే ఎప్పుడు కన్నీరు, ఏడుపు, దుఃఖమే తప్ప మరోదేమి ఉండదు. అలాంటి సమాధుల మధ్యన మొదటిసారి ఏమైందంటే సమాధి ఒకటి స్మైల్ ఇచ్చింది. మరోసారి ఏం జరిగిందంటే ఆ సమాధి కాడ ఏం జరిగింది అని అంటే, ఏ సమాధికైనా రెండు ఉంటాయి. ఏ మనిషికైనా ఏముంటుంది? పుట్టిన డేట్లు, సమాధి దగ్గరికి వచ్చిన డేట్. తొలిసారిగా సమాధికి 3వ డేట్ వేసింది ఎవరు? అంతే కదా. సమాధి ఖాళీ చేసిన డేట్ ఉంది, అర్జెంట్కి వెళ్తాం, రాసుకుంటాం. ఎన్ని రోజులు ఉంటాం అన్నాను. ఎన్ని రోజులు ఉంటాం? అన్ని రోజులు రాసుకున్నాక ఏం చేయాలి? ఖాళీ చేయాలి. కొన్ని మన ఇల్లు మనమేమైనా ఎన్ని రోజులు ఉంటాం? మా తాతయ్య వాళ్ళు పెద్ద దివాణం కట్టారు. 4 అన్నదమ్ములు శుభ్రంగా పెద్ద ఇల్లు కట్టేస్తే 4 గదులు పెట్టేద్దాం అనుకున్నాడంట ఆ రోజుల్లో మా తాత వాళ్ళ నాన్నగారు. ఆ 4 కట్టేశాక తర్వాత ఏమైందంటే మా తాతగారు పుట్టినరోజు టైంలో కట్టారంట, 2 సంవత్సరాలు పిల్లడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే చూద్దామన్నా కూడా లేదు. అంటే మనిషి కూడా ఎంతకాలం ఉంటాడు? అందులో పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు ఎంతకాలం ఉన్నారు? ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. సొంత ఇల్లు విడిచిపెట్టాలి, అద్దిల్లు విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి, ఎక్కడైనా విడిచిపెట్టాలి. కానీ ఒక వ్యక్తిని తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేస్తే అదే వాడికి చివరి డేట్. ఇంకా దాన్ని విడిచిపెట్టి అవతలకి రావడం కుదరదు. మొదటి డేట్ ఏంటి? చివరి డేటు. కానీ చివరి డేటు, మొదటి డేట్ తర్వాత 3వ డేట్ ఎవరికి ఉంది? తిరిగి లేచిన డేట్. ఇది ఎవరికన్నా ఉందంటే యేసుక్రీస్తు వారు ఒక్కడికి. ఆయన ఎవరట? ఆ డేట్ ఉన్న ఆయన వాళ్ళలో ఎవరైనా మొదటివాడు. ఆ డేట్ ఉన్న వాళ్ళు ఎవరిలో? అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మొదటివాడును కడపటివాడును మృతుడై తిరిగి లేచినవాడు అని ఉంటుంది. చదవండి. గబ్రియల్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. సంగపు దూతకు ఇలాగ రాయము, మొదటివాడును కడపటివాడును ముండి మృతుడై చాలు. ఎవరైనా మొదటివాడు కడపటివాడు, మొదటివాడు కడపటివాడు. యేసుక్రీస్తు వారు ఈ 3వ డేట్ వేసుకుని బయటకు వెళ్ళిపోతుంటే సమాధి నవ్వుకుందంట. నా దగ్గర నుండి డేట్ వేయించుకున్న వాళ్ళు ఎవరో లేరు. కానీ 3వ డేట్ ఎవరికి పడింది? యేసు ప్రభు వారు. అందుకని మొదటివాడు అనడంతో దేనికి మొదటివాడైనా పుట్టినవాళ్ళలోనా? ఈ వచనాన్ని తీసుకుని కొంతమంది అన్నారంటే ఆయన ఆకాశంలో మొట్టమొదటిసారి పుట్టాడన్నారు. ఎవరికంట? తండ్రి అయిన దేవునికి పుట్టాడంట. ఎక్కడైనా ఉంటుందంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనం, నేను సృష్టి ఆరంభ కాలమున ప్రథమంగా నేను పుట్టి ఉంటేనే అంటాడు. ఈ మాట తీసుకుని చెప్పాడు. కానీ దేనికి మొదటివాడు ఆయన అని చూడాలంటే, దేనికి మొదటివాడు దేనికి చివరివాడు చూస్తే అసలు సమాధికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా వచ్చారో బయటికి? వచ్చారు. ఎలా వచ్చారు? లాజరు ఉన్నాడు, ఆయన లేచాడా? లాజర్ను లేపాడు యేసుక్రీస్తు వారు? శాంపుల్గా లేపాడా? లేపాడు. లాజర్ను లేపాడు. కానీ సమాధి ఏమనుకుని ఉంటుంది? లాజర్ లేచి వెళ్తున్నాడు, కానీ ఏదో రోజు మళ్ళీ ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. లాజర్ లేచాడా లేదా?
లాజర్ని లేపాడా ప్రభు? 3 రోజులు అయిపోయింది, సమాధి కుళ్ళిపోయింది అనంది. వాళ్ళ అక్క, అయ్యా ఇప్పుడు నువ్వు పిలిచావంటే మా తమ్ముడు చచ్చిపోయి 3 రోజులు అయింది, వాసన వచ్చేస్తాడంటే ఏమన్నాడంటే, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే, విశ్వాసము ఉంచు అని లేపాడు. ప్రేత వస్త్రాలు ధరించి లాజరు బయటకు వచ్చాడు. కానీ సమాధికి ఉన్నదేంటి? అందరూ ఏమనుకున్నారంటే అద్భుతం, ఆశ్చర్యకార్యం ఇది జరిగింది అనుకున్నారు. కానీ సమాధికి ఏం తెలుసా? వెళ్తున్నాడు కానీ ఏదో రోజు వెనక్కి వస్తాడు. ఇది పాత నిబంధనలో ఏదైనా జరిగిందంటే పాత నిబంధనలోనే ఇలాంటి కార్యం ఒకటి జరిగింది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనం. 20-21 వచనం. ఎలీషా మృతి పొందగా వారి అతని సమాధి ఉంచిరి. ఒక వ్యక్తి చనిపోయాడు, ఎలీషా మృతి పొందగా ఎలీషా సమాధిలో ఉంచారు. ఒక అబ్బాయిని తీసుకెళ్ళి చదువు. 1 సంవత్సరం తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుటకు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యము తగిలి అది తిరిగి బ్రతికెను, కాలి మోపి నిలిచింది. చాలు. ఏమైంది? లాజరుకు ముందులో కూడా ఇలాంటి అద్భుతం జరిగింది. మరలా అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు తిరిగి? లాజరు కాలంలో కూడా ఇలాంటి అద్భుతం జరిగింది. మరలా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు లాజరు గారు కూడా? కానీ తొలిసారిగా మరలా తిరిగి రాకుండా సమాధికి బై చెప్పింది ఎవరు కదా? మీకు అర్థమైందమ్మా? సమాధిలో నుండి లాజరు గారు బ్రతికాడు. మరలా ఏదో రోజు ఎన్ని సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో, 50 ఏళ్ళకో మళ్ళీ ఏమైపోతాడు? మళ్ళీ సమాధికి. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటారు హ్యాపీ, మా తమ్ముడు బతికాడని వాళ్ళు అనుకోవచ్చు, ప్రజల్లో స్నేహితులు బతికాడు అనుకోవచ్చు, అందరూ అనుకోవచ్చు. కానీ సమాధికి ఒక సత్యం తెలుసు. ఏ సత్యం అంటే, ఎక్కడి దాకా వెళ్తావు తిరిగి మళ్ళీ ఒక రోజు నా దగ్గరికి వస్తావు. కానీ యేసు ప్రభు వెళ్ళేటప్పుడు మాత్రం అది ఆ మాట అంటలేదు. ఎందుకనంటే ఆయన మొదటివాడంట అలా వెళ్ళి రాని వాళ్ళు. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి. ఆయన ఆది అయి ఉన్నాడా? ఆయన ఆదా అంటే ఆయన ఆదిలో ఉన్నవాడని కాదు, ఆయనే ఆది అయి ఉండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడు అంటే మొట్టమొదటి వాడు, మొదటి వాడును కడపటి వాడును, మృతులలో లేచుటలో ఆది సంభూతుడును, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయనే శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమైనను పరలోకమైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొని చూసిన తండ్రి. ఆయన ఎవరట? మృతులలో లేచిన వారిలో ఆది సంభూతుడు. అందరూ లేచారా లేదా? లేచారు కదా. అందరూ లేచారు. కానీ మరలా ఏమవుతారు? వాళ్ళు తిరిగి వస్తారు. కానీ తిరిగి రాకుండా సమాధికి బాగా చెప్పి వెళ్ళిపోయింది ఎవరు? హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు, అక్కడ ఉన్న మంచి మనకు క్లోజ్ అయిపోయిన అమ్మాయి ఎవరన్నా ఉందనుకో, నర్సు, ఆవిడతో బాయ్ మళ్ళీ వస్తానే అన్నాను. ఏమంటది? అలాగే అంటదా? మళ్ళీ రావద్దు అంటది. రావద్దు. ఒక క్యాన్సర్ పేషెంట్ విడుదలయ్యి తిరిగి వెళ్ళిపోతుంది అనుకో, రిటర్న్ అయిపోతుంది ఇంటికి, తగ్గిపోయింది, మళ్ళీ వస్తానే అందనుకో, మనల్ని ప్రేమించి అక్కడ చేసిన నర్సు ఏమంటది? వద్దమ్మా రావద్దు, మరలా ఈ నరకంలోకి. ఇప్పుడు ఈ మనిషి వెళ్ళిపోతుందని బాధపడుతుందా, సంతోషపడుతుందా? మరి ఇంతకాలం నుండి సమాధికి వచ్చేస్తుంటే, పోగడిపోతుంటే, ఒక్కడ కూడా తిరిగి వెళ్ళకపోతుంటే ఈ సమాధి ఏమనుకుంటుంటుంది? ఒక్కడ వెళ్ళిపోతుంటే నవ్వుతూ ఉంటుంది. సమాధి నవ్విందా? మొదటిసారి నవ్విందా? సమాధి నవ్వింది.
యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు నవ్వింది, తిరిగి రాడని 3వ డేట్ వేయించుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా నవ్వింది. ఇక 3వసారి నవ్వుతుంది. చూద్దాం. ఎందుకనంటే ఆయన పాపవశం కానివాడు తన దగ్గరికి వచ్చాడని నవ్వుతుంది. సమాధికి ఎవరు వస్తున్నారు? సమాధికి ఎవరు వస్తున్నారంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏం చేస్తుంది? ఎవరి దాసులు వస్తున్నారు సమాధికి? 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే ప్రతి మనిషి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? జీతం ఇవ్వాలంటే, ఒక రైతు మనకు జీతం ఇవ్వాలంటే మనం ఎవరి దగ్గర పనిచేయాలి? ఓనర్ దగ్గర. ఇప్పుడు ఓనర్ ఎవరన్నాడు ఇక్కడ? జీతం మరణం అయితే ఏ పాపం లేకుండా దానికి దాసత్వం చేయకుండా సమాధికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పాపుల్లో చేరక అంటాడు. ఒక మనుషుని ద్వారా మరణం భూమి మీదకి సంప్రాప్తమగును. కానీ పాపాన్ని దగ్గర దాసుడిగా చేసి, ఒక పనోడిగా చేసి ప్రతి మనిషి తన దగ్గరికి వస్తున్నారు తప్ప దేవుని దగ్గర దాసుడిగా చేసి పరిశుద్ధుడిగా బ్రతికొచ్చిన ఒక్క మనిషి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎంతోమంది దాసులను చూసింది. ఎవరి దాసులను చూసింది? అది సమాధి ఎవరెవరి దాసులను చూస్తుంటుంది? సమాధికి రానోళ్ళు ఉన్నారా? మట్టికి చేరనోళ్ళు ఉన్నారా? మట్టికి రానోళ్ళు ఎవరూ లేరు కదా. కానీ మట్టికి అందరూ చేరారు, కానీ ఒక మనిషి మాత్రం మట్టికి చేరేటప్పుడు పాపంతో చేరలేదంట. ఆయన ఎవరంటే ప్రభు. చాలామంది వస్తుంటారు గుళ్ళోకి. కొన్నిసార్లు గుళ్ళోకి మనకి కీర్తనలో కూడా ఒక కీర్తన ఉంటుంది. ఎందరో బలిపీఠాల దగ్గరికి వస్తుంటే అక్కడ కీర్తనలు ఏమంటాడంటే, వీళ్ళ నిమిత్తము ప్రాయశ్చిత్తం బహు గొప్పది అని కన్నీళ్ళు పెట్టుకుంటే కీర్తన రాస్తాడు. 51వ కీర్తన అనుకుంటా, బహుశా తర్వాత చూద్దాం. ఎందుకనంటే గొర్రెల్ని మేకలను తీసుకొచ్చేస్తున్నారంట, బలిచ్చేస్తున్నారంట, తినేస్తున్నారంట, వెళ్ళిపోతున్నారంట. ఇవన్నీ చూసే సేవకుడికి ఎలా ఉంది? ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. అందుకని అలాంటి కాలంలో, సమయలు చేసిన కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారు? సేవకులు ఎలా ఉన్నారు? ఇలాంటి కాలంలో ఈ బలులన్నీ జరుగుతుంటే అక్కడ ఉన్న సేవకుడికి ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఇప్పుడు అమాయకమైన గొర్రెని తీసుకొచ్చి వదిలిచ్చేస్తున్నారు, అమాయకమైన పశువుని తీసుకొచ్చి వదిలిచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే పాపం చేసామంటున్నారు. పాపం చేసినోడు సస్తల్లా ఎవరు వస్తున్నాయి? ఆ బలిపీఠం దగ్గర అవి తలలు తెగిపోతుంటే వాటిని చూసి దేవుడు సంతోషపడతాడా? ఇప్పుడు మనం ఆ వదిస్తుంటుంది, అది ఎలా చూస్తుంటుంది? ఈ మధ్యకాలంలో ఒక సంతలో, కాబూల్ అనుకుంటా, కాబూల్ ఈ మన దేశం కాదు, ఆఫ్ఘనిస్తాన్లో సంతలో ఒక మేకను అమ్ముతున్నాడు అతను. సుమారుగా చాలా పెద్దగా ఉంది, ఎంత ఉంది. డబ్బులు లేక, గతి పరిస్థితి లేక మేకను ఉంది. ఆ మేక యజమానిని పట్టుకుని ఏడ్చేస్తుంది, కావటేసుకుని ఏడ్చేస్తుంది, ప్రాణం నీరైపోయేలాగా. అక్కడ అది దాని కింద ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే, ఒక జంతువు, ఒక మేక ఇంతగా మనిషిని అల్లుకుని ఏడుతుందంటే అసలు ఆశ్చర్యంగా ఉందని పెట్టారు. అలాంటిది ఎన్నోసార్లు బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతుంటే అది ఎంత ఏడుస్తుంటుంది, దాన్ని చూసి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. అంటే ఇలాంటి వ్యక్తులందరూ మరణించి సమాధికి వస్తున్నారు తప్ప మంచోళ్ళు ఎవరో సమాధి దాకా రావట్లా. మరణం అందరికి వస్తుందా రాదా? మరణం అందరికి సంప్రాప్తమని అంటాడు యోబు గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి, ముగించేసుకుందాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. అయితే నీవు మారిపోయిన ఆ ఎడల నీ బాహుబలం చేత నన్ను హింసించుచున్నావు, దాని చేత నన్ను లేవనెత్తి 30వ అధ్యాయమేనా? మరణము సర్వజనులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు. ఎక్కడికి నాకు తెలియదు, నేను ఎక్కడికి రావాల్సి వద్దో తెలుసా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? సర్వజనులకు నియమం అంట మరణం.
ఎవరు నియమించారు దాన్ని? సర్వజనులకు దేవుడు నియమించిన నియమానికి నేను రావాల్సి వస్తుందన్న సంగతి నాకు అర్థమవుతుంది అన్నాడు. అంటే సర్వజనులు ఎక్కడికి రావాలి? సమాధి కార్యక్రమంలోకి రావాలి, నేను కూడా వస్తానంటున్నాడు. ఎవరు? యోబు. నాకు అర్థమైపోతుంది ఈ పరిస్థితులు. అంటే కీర్తన గ్రంథం 89:4-48 వచ్చిన చూడండి. కీర్తన గ్రంథం 89:48 వచ్చిన. నాయష్కాలము 89:48 వచ్చిన. ఎంత కొద్దిదో రైట్. అది మరణము చూడక ఎన్నో వచ్చిన అబ్బాయి? 48 వచ్చిన. 48. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా ఎవడో. ఇక్కడ ఏమంటున్నాడు? మరణము చూడక బ్రతుకు, పాతాళ వశం కాకుండా తప్పించుకుపోయేవాడు ఎవడున్నాడు అంటున్నాడు. క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, ఎవరో తప్పించుకోలేరు, ఎవరో దాన్ని. కానీ మొట్టమొదటగా మరణాన్ని తప్పించుకున్నది ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఎందుకని? ఆయన పాపం వలన వచ్చి జీతం మరణం అయితే ఆయన పాపమే పాపులలో చేరక నిష్కలంకుడు నిరపరాధి అయిన మన కోసం ఆయన బ్రతికాడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో రాస్తాడు. కాబట్టి పాపం చేయకుండా సమాధి కార్యక్రమం దాకా వచ్చింది ఎవరంటే ఆయనే. పాపం చేయకుండా వచ్చి పవిత్రుడిగా తిరిగి నడిచెళ్ళిపోతుంది ఎవరంటే ఆయనే. దానిని బట్టి నిరీక్షణ కలిగి నవ్విందంట. ఇంతకాలంలో నేను చాలామందిని చూశాను, కానీ ఎవరో లేరు. ఎవరు వచ్చినా ఎలా అవుతున్నారు నా దగ్గరికి? పేషెంట్లేనా కాదా? భూమి ఆశగా చూస్తుందంట. ఒక్కరన్నా పవిత్రులు ఉన్నారేమని. పవిత్రులు ఉన్నారని ఒకళ్ళన్నా ఉన్నారా పవిత్రంగా బ్రతికిన వాళ్ళు? అందుకని మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మాట్లాడతాడు. భూమి ఎంత ఆశగా చూస్తుందంట. ఎవరన్నా ఒకళ్ళన్నా దొరుకుతారని ఆశ పెట్టుకున్నాను. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం. 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచున్నది. ఒకళ్ళన్నా ఉన్నారేమో చూస్తుందంట. ఎలా చూస్తున్నది? ఒక్కడన్నా తిరిగి లేస్తాడా, ఒక్కడన్నా వస్తాడా అని ఆశగా ఎవరు చూస్తున్నారంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు సృష్టి ఆశతో కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనై దాసత్వములో నుండి విడిపింపబడి పిల్లలు పొందబోవు లోబరిచిన వానికి మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకముగ్రీమముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. ఏం చేస్తుందంట? పెయినింగ్. కొన్నిసార్లు కొన్ని పనులు చేసే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. పోస్ట్ మార్టం చేస్తారు కదా కొంతమంది. ఆ వృత్తిని హ్యాపీగా చేయగలరా? చేస్తారా? ఒక ఆయన అడుగుతున్నారు ఇంటర్వ్యూలో, ఏమన్నా మీరు చేస్తారు కదా, మీకు బాధ అనిపించదా అని. కొన్నిసార్లు అలవాటు అయిపోయిందండి. కానీ ఒక పసిబిడ్డకి చేసామండి, చిన్న బిడ్డకి, 8 సంవత్సరాల బిడ్డ. దుఃఖం ఎక్కడ లేకుండా వచ్చిందండి ఆ బిడ్డకి చేసేటప్పుడు. బాధగా ఉందండి. అంటే చేసాడా? భూమి తన పని తాను చేస్తుందా? మనకు భోజనం పెడుతుందా? పెడతలేదా? పెడుతుంది. కానీ ఆ పెట్టే కాలంలో ఎవరికి పెడుతుంది? మంచివాళ్ళగా చెడ్డవాళ్ళగా? అందరికీ పెడుతుంది. కానీ దేవుడికి పునరుత్థానుడయ్యేవాడు ఎవడన్నా ఉన్నాడా లేదా అని దానికి తెలుసా లేదా? ఎందుకంటే మన మాటలన్నీ ఎవరో తెలుసు? మన మాటలన్నీ హోషాలను మీకాలని అంటాడు. గోడలు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి, దూలములు విలుచున్నవి. దూలాలు ఎంటున్నాయంట, గోడలు ఏమి మాట్లాడుతున్నాయంట. అంటే గోడలో దూలాలు ఏమని మాట్లాడుకున్నాయి? వీడేవో డంబాలు చెప్తుంటే వీడు ఉండిసొస్తాడా, వీడు కూడా ఏమవుతాడు, వెళ్ళిపోతాడు. ఇవన్నీ చెప్తున్నాడు కానీ కుదురుగా బతుకుతాం మాత్రం రావట్లేదు.
మరి ఇన్ని కాలం మాట్లాడుకునే కాలంలో సమాధి వద్దకు స్వచ్ఛంగా వెళ్ళిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కరు కూడా లేరు. అలాంటి కాలంలో ఒక నీతిమంతుడు తన దగ్గరికి వస్తుంటే సమాధి నవ్వింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏడుస్తానుంది. భూమి తనకు లోబరిచిన వాని యందు, ఇక్కడ అన్నాడు కదా, లోబరిచిన వాని యందు, దేవుని యందు భయభక్తులు కలిగి మనుషులకు సేవ చేస్తుంది కానీ ఇష్టంగా చేస్తలేదు. అది ఎప్పుడు నాకు విమోచన కలుగుద్దని ఎదురు చూస్తుంది. అది కూడా ఏమనుకుంటుంది, నాకు కూడా ఒక రోజు వస్తే బాగుంది, నేను కూడా వదిలేస్తాను, వెళ్ళిపోతాను అనుకుంటుంది. అలాంటి కాలంలో సంతోషపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రభువారు. ఎందుకంటే ఆయన పాపాన్ని చేయలేదు, పాపంలో మిగిలిపోలేదు. ఒక నీతివంతుడు తన దాకా వచ్చిన దాఖలాలు లేవు. నీతివంతుడు ఎక్కడి దాకా వచ్చాడు, సమాధి దాకా వస్తే సమాధిలో నుండి తిరిగి వెళ్తుంటే అది నవ్వు. ఈరోజు సమాధి నవ్విందా? సమాధి ఎదురు చూస్తుందా? సమాధి నవ్వింది. ఇక్కడ ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ప్రభువారంట మరణాన్ని అగ్నిగుండంలో పడేసాడట. అసలు మరణాన్ని అగ్నిగుండంలో పడేయడం ఏంటి? ఆయన వచ్చి అంటే వచ్చిన ఆయన ఏం చేస్తాడో సమాధికి తెలుసు. పునరుత్థానుడైతే ఏమవుతాడో తెలుసు. ఇంకా ఏం జరిగిస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఆయన వెళ్ళేటప్పుడు ఒక నవ్వుకుందంట. అది మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో. సమాధికి సెలవు సీటీలు ఇచ్చేది ఎవరిగా? మరణాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? మరణాన్ని అగ్నిగుండంలో వేస్తున్నాడు. మరణమే లేకపోతే సమాధికి పనే ఉంది, సెలవులు దొరికినట్టు కదా. అంతే కదా. మరణాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంట ఆయన? అగ్నిగుండంలో పడదు. మృతుల లోకం అన్నాడు. మృతుల లోకం అంటే ఏంటి? ఒకరోజు నరకాన్ని కూడా ఎందులో తిరగదీస్తాడంట? ధనవంతుడు ఉన్నాడు కదా ఆ ప్రాంతం, నరకంలో నేను యాతన పడుచున్నానని. ఈ నరకాన్ని కూడా తిరగదీస్తాడంట. ఎందులోకి? అగ్నిగుండంలోకి. ఏమన్నాడు అబ్రహాం? మీ మధ్యన మా మధ్యన దాటదాలకుండా పెద్ద గుండం అగాధం ఉందన్నాడా లేదా? అగాధం యొక్క పొగలు తరతరములు యుగయుగములు లేచిన అంటాడు ప్రకటన గ్రంథంలో. మీ మధ్యన మా మధ్యన ఏముందంటే పెద్ద లోయ ఉంది, అగ్నిగుండం ఉంది, అది దాటలేమని అబ్రహాం చెప్తే దేవుడు ఒకరోజు ఈ మృతుల లోకాన్ని, మరణాన్ని రెండింటిని ఎందులో తిరగదీస్తాడు? సమాధిలో నుండి ప్రభు వెళ్ళిపోతుంటే అది నవ్వుకుంటుందంట. ఒకరోజు నాకు సెలవు సీట్ ఇచ్చేవాడు, నువ్వు ఉన్నావని. ఇప్పుడు సమాధిలోకి ఇంకెవరో రాకపోతే, సమాధి మరణాన్ని జయించి మరణాన్ని ఆపేస్తే ఇంకేమన్నా ఉంటుందా? కాబట్టి సమాధి నవ్వుకుంటుందంట. అందుకని ఒక మాట అంటాడు చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చి ముగించేసుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చి. నిశ్చయముగా హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చి, అయినను పాతాళ వశము నుండి నేను వారిని విమోచించెదను, మృత్యువు నుండి నేను వారిని రక్షించెదను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎవరు అడుగుతున్నాడు ఈ మాట? ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తానంటున్నాడు బయటికి? పాతాళ లోకం నుండి ఆయనకు కావలసిన వ్యక్తులందరినీ బయటికి తీసుకొచ్చేస్తాడంట. మృతుల్లోండి విమోచిస్తాడంట. ఇలాంటి వ్యక్తి సమాధిని దాటిపోయి వెళ్ళిపోతుంటే మంచి రోజులు వచ్చినాయని నవ్వుదా? ఇలాంటి వ్యక్తి ఆయన సమాధి నుండి దేవదూతలు వచ్చి సమాధిలో కూర్చుంటే ఆయన వెళ్ళిపోతే సమాధి అనుకుంటుంటుంది లోకానికి మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి ప్రపంచంలో ఎవరి సమాధి నవ్వింది? ప్రపంచంలో ఎవరి సమాధి నవ్వబోతుంది? ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడైతే పునరుత్థానులుగా ఎంచబడతారో వాళ్ళ సమాధులకు కన్నీటి దుఃఖాలు ఉండవు. మన జీవితం ఏంటో ఎవరికి తెలుసా? మట్టికి తెలుసు, ఆకాశానికి తెలుసు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, మట్టిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాను. కాబట్టి మనం ఏమవుతామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, సమాధికి కూడా తెలుసు. ఎప్పుడైనా నీతివంతుడిగా మనం మరణిస్తే మనల్ని బట్టి అది సంతోషపడద్దు తప్ప దుఃఖపడదు. కాబట్టి మనం ఎవరినందు ఆనందించాలి? క్రీస్తునందు మృతునందని మీరందరూ ధన్యులు అన్నాడు. దేంట్లో ధన్యులు? ఎందులో చనిపోతే ధన్యులు? ఆయన ఎందు. లోకంలో మృతి పొందితే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి
యేసుక్రీస్తు వారి సమాధి చక్కగా ఒక చిరునవ్వు నవ్వింది. ఎందుకు నవ్వింది? ఆయన మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, 3వ డేట్ వేయించుకున్నాడు, సమాధిని గెలిచాడు, అనేకుల సమాధిలో నుండి పరిపూర్ణంగా లేపాడు. లేపడంలో ప్రథమ ఫలంగా ఆయనే ఉన్నాడు. రేపొద్దున మనల్ని లేపేది కూడా ఆయనే. ఎవరిని లేపుతాడన్న? ఎవరు లేచారట? పరిశుద్ధులు అనేకులు లేచి యెరూషలేము పట్టణంలో కనబడిరి. ఎవరు లేస్తారు? కాబట్టి దేవుడు మనందరిని 2వ రాకడలో లేపును గాక.